ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులు ఖాతాలో డబ్బులు చేస్తున్నామని, ఇప్పటి వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. 733359 నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు. తుఫాను నేపథ్యంలో 40 రోజుల పాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం 3 రోజుల్లో హడావిడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల బకాయి మిగిలిన తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలల్లోనే రైతులు ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈ క్రాప్ నమోదు చేసి ధాన్యం సొమ్ము నేరుగా వారి ఖాతాలకి తెలుస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకే ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించడంతో పాటు జీపీఎస్ నిబంధన కూడా తొలగించామన్నారు. ఆయనకున్న అనుభవాన్ని నిజంగా మనందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి. బుద్ధప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు అవన్గడ్డ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో కూడా జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా అని దానిపైన సమీక్షించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా ముందుగా ఇక్కడ రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ వాళ్ళు కేవలం పాపం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఒక మంచి ప్రక్రియ జరగాలని. అనుకోకుండా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పు వచ్చిన తర్వాత 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఈ ధాన్యం కొనుగోలు హడావడిగా కేవలం 3 రోజులకే పరిమితం అయ్యే వరకు అధికార యంత్రాంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడైతే సమీక్షించుకుంటామో ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకు వచ్చారు. రైతులకి మనం అండగానే నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో. ఒక పౌర సరఫరాల శాఖలోనే 41,150 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది అతి తక్కువ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకి చెల్లించాల్సిన బకాయి. అసలు మీరు నమ్మగలుగుతారా? అన్ని మాటలు చెప్పారు గతంలో, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, అన్నిటికీ సిద్ధం అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు. సమస్య ఎటువంటిదో ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1674 కోట్ల రూపాయలు రైతుల బకాయిలు నెల రోజుల్లోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చెల్లించాం. దాంతోడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ఏ విధంగా చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో కొనుగోలు చేయాలి. రైతులకి మనం రైతు సహాయ కేంద్రాల ద్వారా గతంలో ఉన్న ఆర్బీకేల్ని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చి